అర్హత లేకున్నా అలవాటులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు తానే ప్రత్యక్షంగా ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా నేనే ఉద్యమములకు దిగుతున్నా, దాడులను ప్రేరేపించే విధంగా తాను ఏదైతే ఆలోచన చేసి ఈరోజు ప్రజలకు అదే మాదిరిగా మీడియా సోదరులకు సైతం ఇబ్బందులు కలిగే విధంగా దాడులను ప్రేరేపించే విధంగా తాను పూనుకున్నటువంటి ధర్నా కార్యక్రమం కారణంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. ఒక పక్క రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఊరేగేటువంటి రాహుల్ గాంధీ ఎంత అవివేకంతో ఉన్నాడో అదే పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఆ పద్ధతిని అవలంబించి లెజెండ్ యూట్యూబ్ ఛానల్కు సంబంధించి ఆ రిపోర్టర్కు దెబ్బ తాకింది అంటే ఎవరు కొట్టిండ్రు, ఎవరని తేల్చాలి. ఈ దుస్థితికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఢిల్లీ స్థాయిలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటున్నటువంటి విపక్షాలన్నీ కూడా విఫలమైనటువంటి కారణంగా వచ్చినటువంటి సమస్యల పైన కొంతమంది యువకులు విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వారు చేస్తున్నటువంటి నిరసనలను అడ్డుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఢిల్లీలో కూడా ఇదే విషయాన్ని ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. విద్యార్థులు చేసేటువంటి ఉద్యమాన్ని మరోవైపు మళ్లించే విధంగా, దాడుల వైపు మళ్లించే విధంగా, దుర్ఘటనల వైపు మళ్లించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అలవాటు ప్రకారము కొంతమందిని కావాలని ఆందోళనకారుల మధ్యలోకి పంపించి వారు పోషించే రౌడీలను, గూండాలను, పనికిరాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ విద్యార్థుల ఉద్యమాల్లో పంపించినటువంటి కారణంగా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది ఢిల్లీ కేంద్రంగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అవివేకంతో కూడినటువంటి ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి పోకడల కారణంగా ఈరోజు లిజెండ్ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మా మిత్రుడికి గాయమైనటువంటి కారణంగా మేము ఈరోజు కేర్ ఆసుపత్రిని సందర్శించడము, వారిని పరామర్శించడము, పూర్తి స్థాయిలో కారకులు ఎవరైనా ఉండొచ్చు, తప్పకుండా వారిపైన కఠిన చర్యలు చేపట్టే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసిన విధంగా కాకుండా ఈరోజు మా రిపోర్టర్కి ఏదైతే గాయం అయ్యిందో ఆ రిపోర్టర్ను ఆదుకుంటాం. కావాల్సినటువంటి తనకు జరిగినటువంటి ఇబ్బంది నుంచి బయటపడేసే విధంగా, గాయాన్ని అయితే మనం వెనక్కి తీసుకురాలేం, కానీ తనకు ఆసుపత్రి అయ్యే ఖర్చులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది. భవిష్యత్తులో యువ జర్నలిస్ట్ సోదరులకు ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సోదరులకు వెంట ఉంటాం. ఇక నుంచి ప్రజలను కాపాడే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే ముందుకు వెళ్తూ ఉందో అదే పద్ధతిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా జర్నలిస్టుల పైననే దాడి చేసినట్టయితే బాగుంటుంది. ఈ కెమెరాలన్నీ ఆగిపోతాయి, మా దుర్మార్గాలన్నీ కూడా మేము ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంటుంది అనే ఆలోచనతోన వారు ఏదైతే కుట్ర బండి జర్నలిస్ట్ పైన దాడికి కారణమైనరో ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ కూడా చేపడతాం. జర్నలిస్ట్ సోదరులకు పూర్తిగా అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా ప్రస్తుతం నెలకొని ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, జర్నలిస్టులకు రక్షణ లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం గమనిస్తూ మనమంతా ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మిత్రుడు ప్రవీణ్ కుమార్కు జరిగినటువంటి గాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చికిత్స అందించే కార్యక్రమం, బిల్లులు చెల్లించేటువంటి విషయంలో కానీ వారి కుటుంబానికి కూడా తాను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆ కుటుంబానికి ఏ ఇబ్బందులున్నా మేము ప్రత్యక్షంగా వారికి ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. అక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది, రాళ్ళు పట్టుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది అందులో ఎటువంటి అనుమానం లేదు.
వాళ్ళు బీజేపీ నాయకుల్ని కార్యకర్తల మీద రాళ్లు వేయడానికి ప్రయత్నం చేశారనే విషయం తెలుసు. ఆల్రెడీ స్టేట్ ఆఫీస్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు రాళ్లు వేశారు. అంటే రాళ్ళు ఎవరు తెచ్చినట్టు ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తేలేదు కదా, మేమైతే వెళ్ళలేదు, వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళ మీద రాళ్ళు చుట్టున్నారు తప్ప అక్కడ చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, మీడియా వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారని ఆలోచన, కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రౌడీ రాజకీయం చేస్తున్నారు, గూండా రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇది మనం ఎక్కడున్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం? మనం రౌడీ రాజ్యంలో బతుకుతున్నాం. ఆ పాలన ఇట్లా నడుస్తుంది. అంటే మేము మా పార్టీ ఆఫీస్ నుంచి ఒక అడుగు బయటకు పెట్టాలంటే బార్ కోడ్లు వేస్తారు, పెద్ద పెద్ద తాళ్ళు కడతారు, వ్యాన్లు పెడతారు. ఏదో మేము ఉగ్రవాదుల్లాగా అంతమంది పోలీసులు పెట్టి మమ్మల్ని ఆపారే. మరి వాళ్ళు అక్కడి నుంచి గాంధీ భవన్ నుంచి మా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎందుకు అలా ఆపలేదు అన్నది మా ప్రశ్న ఇక్కడ. మరి వాళ్ళు ఆపాలి కదా, మమ్మల్ని ఎట్లా అయితే వాళ్ళు ఆపారో అదే విధంగా గాంధీ భవన్ ఉన్న వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళ నాయకులు అవ్వచ్చు, మా సైడ్ రాకుండా పోలీస్ వ్యవస్థ ఎందుకు ఆపట్లేదు? వాళ్ళకి వర్తించవా రూల్స్? ఓన్లీ భారతీయ జనతా పార్టీకి రూల్స్ వర్తిస్తాయా? కాదు కదా, మరి వాళ్ళకు కూడా వర్తించాలి కదా. మరి ఎందుకు వర్తించలేదు? వాళ్ళు ఎందుకు లోపల వాళ్ళకి రానిచ్చారు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిమ్మకి నీరెత్తినట్టు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా వీళ్ళు కూడా పట్టించుకోకుండా వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా అన్ని కరెక్ట్ వాళ్ళ దృష్టిలో. రాళ్ళు ఇచ్చి కొట్టినా కరెక్ట్, కర్రలు ఇచ్చి కొట్టినా కరెక్ట్, కత్తి పట్టుకొని పొడి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది కరెక్ట్ అని మీరందరూ అనుకోవాలని చెప్పి వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. దేశంలో ఏదైతే చర్చ జరుగుతుందో దేశవ్యాప్తంగా అటు నీటి విద్యార్థులందరూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దాన్ని దారి మళ్లించేందుకు ఇటు కాంగ్రెస్ బీజేపీలు రెండు నాటకం మాట్లాడని చెప్పేసి విద్యార్థులు మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం? మరి రాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రేరేపిస్తున్నప్పుడు అంటే మేము అప్పట్లాగే గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంక చెంప చూపించమంటారా? చెప్పండి. అలా చూపించా? ఇప్పటికీ కూడా ఈ కాలంలో కూడా నువ్వు కొడితే కొట్టు, ఇంకొక చెంప చూపిస్తాను మనం అడగలేం కదా. ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు జరిగిందో ఢిల్లీలో జితేంద్ర సింగ్ గారిని రిజైన్ చేయమని అడిగారు. దేనికి అడగాలి? నీటికి అదే ధర్మేంద్ర సింగ్ గారిని ప్రధాని రాజీనామా చేయమని అడిగారు. దేనికి అడగాలి? ఇప్పుడు చర్చలకి, నీటికి సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాము అన్న విషయం మేము చెప్పాం. చెప్పాక కూడా దేనికి వీళ్ళు మోడీ గారి ఇంటి, మన ప్రధాని మోడీ గారి ఇంటి ముందుకి రాహుల్ గాంధీ వెళ్ళి ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే మేము ఒప్పుకోలేదా చర్చలకి? ఒప్పుకున్నాం కదా. ఆయన కూడా మా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు, మా ఆపోజిషన్ లీడర్ అయినప్పుడు ఆయనకు ఆ హోదా ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా, చర్చలు కొనసాగించవచ్చు కదా. అంటే మేము చర్చలకు రావేమో అనుకొని ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు చర్చలకు మేము అంగీకారం తెలియజేసిన తర్వాత ఈ రోజు వాళ్ళు మాట్లాడేదంటే పాకిస్తాన్ వాళ్ళు అడిగే డిమాండ్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం రౌడీ రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో నేటివ్ చూపించాలి అని ఒక ఆలోచనతో ఆ రోజు రాహుల్ గాంధీ చేసే పని అనేది మనకు ప్రతి ఒక్కరికి క్లియర్ గా, మీకు అర్థమవుతుందో లేదో కానీ మాకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రవీణ్ ఖచ్చితంగా మేము, ఇది చాలా బాధాకరమైన విషయం. మేము, నా బ్రదర్ లాంటి వాడు ప్రవీణ్. యాక్చువల్ గా మాకు మంచిగా సపోర్ట్, మేము ఏ ధర్నాలు చేసినా కూడా తను ముందుండి, ఈవెన్ తననే కదా అందరు మీడియా సోదరులంతా కూడా మాకు ముందుండి మాకు సపోర్ట్ చేశారు. ఆ విషయంలో మాకు ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ప్రవీణ్కి ఏం కావాలో హెల్ప్ అనేది మేము ఖచ్చితంగా మేము చేసుకుంటాం. అందులో ఎటువంటి అనుమానం మీకు వద్దని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈజ్ లైక్ మై బ్రదర్. సో ఇప్పుడు ఎందుకంటే మేము ధర్నా చేసాం, తను షూట్ చేయడానికి వచ్చాడు. మా షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం తప్ప కానీ కాంగ్రెస్ వాళ్ళలాగా మేము వెన్న తిరిగి పరిగెట్టే రకం కాదు. కానీ ఇది కరెక్ట్ కాదు. రౌడీ రాజకీయం ఇకనైనా ఆపాలి, ఇకనైనా ఆగాలి. ఎందుకంటే అంతకుముందు ఇట్లాంటి రౌడీ రాజకీయం అనేది లేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన దగ్గర నుంచి ప్రతి చోట నిరుద్యోగులు అట్లానే హింస పెట్టారు, మహిళలు అట్లానే హింస పెట్టారు, ఆఖరికి జర్నలిస్ట్ మీద కూడా అట్లానే హింస పెడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు హింసించే పాలనే నడుస్తుంది. కాబట్టి దయచేసి మీ మీడియా వారు కూడా కాస్త ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ప్రజల కోసం వాళ్ళు ఆలోచించే పరిస్థితి అనేది లేదు అన్నది మేము వినిపించాం.